చేయండి. ఓకే, అంతేగాని లా పరంగా ఏం చేయలేమంటారా? ఒక సెన్సేషనల్ టీవీ డిబేట్ జరిగిందండి. అందులో రెహమాన్ అనే అతను శివలింగాన్ని జ్ఞానవపి డిబేట్లో ఫౌంటైన్ అని అన్నారు. వెంటనే ఒక ఆవిడ ప్రవక్త గారి గురించి వెళ్ళి మాట్లాడింది. ఫత్వా ఎవరిపైన రిలీజ్ అయింది? ఆవిడ పైన. సో మరి మన వాళ్ళు ఎవరైనా ఫత్వా రిలీజ్ చేసిండ్రా? లేదు. సో మరి లీగల్గా ఏమైనా ఫైట్ చేస్తున్నామా? ఒక ఎకో సిస్టమ్ లీగల్గా ఫైట్ చేయట్లేదు, వాళ్ళు నిలబడుతున్నారు వాళ్ళ సిద్ధాంతం కోసం. ఇంకొక ఎకో సిస్టమ్ లా గురించి ఆలోచిస్తుంది. నువ్వు ఎవరో వచ్చి సేవ్ చేయాలి అని చూసే ఎకో సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందా? వాళ్ళు నిలబడి ఉన్న ఎకో సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందా? ఆబ్వియస్గా వాళ్ళ యూనిటీలో, వాళ్ళ కమ్యూనిటీలో అందరూ ఆ ఎకో సిస్టమ్కి నిలబడుతున్నారు. సో అట్లా నిలబడే వరకు, ఈ సమాజం అట్లా అయ్యే వరకు మనం ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. అంటే ఏదన్నా ఒకటి మాట్లాడినప్పుడు బ్యాలెన్స్గా మాట్లాడాలి. వాళ్ళు అన్నారు కదా అని మనం అనడం కాదు. ముందు మన సొసైటీలో ఎంతమంది ముందుకు వస్తారు, ఎంతమంది ఎనర్జైజ్ అవుతారు, వాళ్ళని ఎనర్జైజ్ చేయడం ఎలాగ అంటే మనం ఈ ఫీల్డ్లో కాన్స్టెంట్గా వర్క్ చేయడానికి ట్రై చేయాలి, కానీ ఆవేశంతో వర్క్ చేయడానికి ట్రై చేయొద్దు. సో మనం కాన్స్టెంట్గా వర్క్ చేయాలంటే ఫీల్డ్లో పనిచేయాలి. ఫీల్డ్లో ఉన్న